చెందిన వార్త బీఆర్ఎస్ మాజీ మంత్రి రాజీనామా తీవ్ర టెన్షన్లో మాజీ సీఎం కేసీఆర్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది. తెలంగాణలో ఎన్నికల తేదీలు సమీపిస్తున్న కొద్దీ పార్టీ ఫిరాయింపుల అంశం జోరందుకుంది. మరికొందరు బీఆర్ఎస్ నేతలు కారును వదిలి బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సమాయత్తం అవుతున్నారని రాజకీయ శ్రేణులు చెబుతున్నారు. బీఆర్ఎస్ పార్లమెంటు పార్టీ నేత కేశవరావు, ఆయన కుమార్తె గద్వేల్ విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విజయలక్ష్మి తన మేయర్ పదవిని నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ లో చేరాలని ఆసక్తిగా ఉన్నారని కేశవరావు సన్నిహిత వర్గాలు అయితే చెబుతున్నాయి. అయితే గులాబీ పార్టీ కేశవరావు ముఖ్యమైన పదవులు కట్టబెట్టింది. ఈ నేపథ్యంలో కేకే పార్టీ మార్పుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట. గులాబీ బాస్ని కాదని ఆయన పార్టీ మారితే పరిస్థితులు ఎటు దారి తీస్తాయన్న ఆలోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు కుమారుడు సాయి కిరణ్ యాదవ్ కు బీఆర్ఎస్ టికెట్ నిరాకరించడంపై అసంతృప్తిగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు సమాచారం. ఇంకా బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరే అవకాశం అనగా వారిలో హైదరాబాద్ చెందిన వారు కూడా ఉన్నారు. ఇందులో కోనేరు కోనప్ప, ఇంద్రకరణ్ రెడ్డి కూడా ఉన్నారని. కోనప్ప ఇప్పటికే బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. సో పలువురు అయితే రాజీనామాకు కీలక నేతలు ఇప్పటికే చేరిపోయారు. కొంతమంది ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచి బీజేపీలో కావచ్చు కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇక మరో ఇద్దరు కీలక నేతలు కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు వార్తా కథనాలు అయితే వస్తున్నాయి. చూడాలి దీనికి ఎప్పుడు తెరపడుతుందని ఏందనే రాష్ట్ర రాజకీయాల్లో ఒకసారిగా చర్చనీయ అంశం అవుతుందంటున్నారు రాజకీయ నిపుణులు.